ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పవన్ కళ్యాణ్. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గెలిచిన తర్వాత పిఠాపురం వేదికగా అంగరంగ వైభవంగా మార్చి 14వ తారీఖున ఒక ఉత్సవంలాగా జరగబోతుంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట పెద్ద పెద్ద నాయకులు లేరు, వేల కోట్ల రూపాయలు లేవు. ఉన్నదల్లా పవన్ కళ్యాణ్ అనే పేరు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే తానే స్వయంగా ఓడిపోయిండు, ఒక్క చోట కూడా గెలవలేదు అని చెప్పి విమర్శించారు. తక్కువ సీట్లు తీసుకుండు అని చెప్పేసి 23 సీట్లే అని చెప్పి ఎగతాళి చేసిర్రు. ఇవన్నీ పట్టించుకోకుండా పోరాటం చేసి ఒక్క చోట కూడా గెలవలేదన్న వాళ్ళతోటి ఒక్క చోట ఓడిపోకుండా 100% స్ట్రైక్ రేట్ తోటి దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ గెలవనటువంటి విజయాన్ని అందుకొని జనసేన పార్టీ పేరును దేశమంతా మారుమోగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లక్షల మంది జనంతో ఈసారి జరగబోయే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశం ఎదురు చూసింది. జై హింద్.